నెల్లూరు నగర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఖలీల్ అహ్మద్ని క్యాండిడేట్గా సీఎం గారి గట్స్ ఏంటో అందరికీ అర్థమవుతాయి. వైసీపీ అధ్యక్షుడు అతని పేరు చెప్పడానికి కూడా ఇష్టపడను అంటే అంత అహంకారం ఏంటి? ఆయన గురించి ఒక చిన్న పొరపాటైనా మాట్లాడామా? నారాయణ గారైనా మాట్లాడతాము. నారాయణ గారు ఎక్కువగా చెప్తున్నటువంటి అబద్ధపు ప్రచారం ఆయన నేను అభివృద్ధి చేశాను అని చెప్పడం. పుట్టిన గడ్డ మీద మమకారం అని మాట్లాడతారు ఆయన. అది ఉండుంటే ఈ నెల్లూరుని స్మార్ట్ సిటీగా ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం డెవలప్ చేసిండేది. ఈ నెల్లూరు జిల్లా ప్రజలు కొంత అమాయకులని మీరు అనుకోవచ్చు. మీకు అది అలవాటు అబద్ధాలు చెప్పడం అన్నది. ముఖ్యమంత్రి గారికి కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడారు. పనుంటే ఒకలాగుంటారు, పని అయిన తర్వాత ఇంకొకలాగుంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకే నారాయణ గారిని రాజకీయాలకు కరెక్ట్ కాదన్నది ఈరోజు ప్రజలందరి అభిప్రాయం. రెండు 2022లో సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్లో భారతదేశంలో నెల్లూరు కార్పొరేషన్ మొట్టమొదటి స్థానం నిలిచి 10 కోట్ల ప్రైజ్ మనీ మనం తెచ్చుకున్నాం.